యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. ఈ ఉదయకాలమున మరోసారి మనం దేవుని సన్నిధిలో చేరి ఆయనను స్తుతించినట్లు, ఆరాధించినట్లు, దేవుని వాక్యాన్ని ధ్యానించినట్లు దేవుడు మనకి ఈ మంచి సమయాన్ని అనుగ్రహించినందులకు నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఇది డిసెంబర్ నెల, అందరూ క్రిస్మస్ మూడ్లో ఉన్నారు. సో క్రిస్మస్ పాటలు మనకు మారుమ్రోగుతూ ఉన్నాయి, వినపడుతూ ఉన్నాయి, మనం పాడుతూ ఉన్నాం. అయితే ఒకవేళ చలి ఎక్కువైనందువలనో ఏమో కానీ కొంచెం యాక్టివ్నెస్ తక్కువైనట్టుగా అనిపిస్తూ ఉంది. కొన్ని సందర్భాల్లో పాటలు పాడుతూ ఉన్నప్పటికీ దాని యొక్క జాయ్ని మనం అనుభవించలేకపోతున్నామేమో అనిపించింది. ఈరోజు కూడా చక్కని పాటలు పాడారు క్వైర్ వారు, అలానే మనం కూడా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి, అదే రీతిగా యూత్ వారు అందరూ చక్కని పాటలు పాడారు. అందులో ఉన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించి సంతోషంగా దేవుడు అనుగ్రహించినటువంటి రక్షణలో జీవించడానికి పూనుకోవాలి. క్రిస్మస్ సీజన్ మనకి సంతోషమే కానీ అంతకంటే ఎక్కువగా దాని యొక్క ఉద్దేశాన్ని మనం నిజంగా అనుభవించినప్పుడు ఆ సంతోషం యొక్క తీరు వేరు, దాని యొక్క మహిమ వేరు. సో అలాంటి సంతోషాన్ని మనం నిత్య జీవితంలో అనుభవించాలని నేను కోరుతూ ఉన్నాను. దూత పాట పాడుడి అంటే ఒకప్పుడు 127వ కీర్తన అని నేను అనుకునేవాడిని. కానీ దూత పాట అది కాదు. దూత పాట సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఆ అర్థము ఆ పాటలో ఇమిడి ఉంది, కానీ చాలాసార్లు మనం దాన్ని గ్రహించం. సో కనుక ఈ పాట అనుభవించినటువంటి వారే పాడగలరు, క్రీస్తుని అనుభవించినటువంటి వారే పాడగలరు. సో గొల్లలకు దూతలు శుభవార్త తెలియజెప్పినప్పుడు ఈ పాట పాడి వారిని ఉత్తేజపరిచారు. ఇది సర్వలోకానికి శుభవార్త కాబట్టి క్రిస్మస్ అందరికీ సంతోషాన్ని ఇచ్చేది. క్రిస్మస్సే గనక లేకపోతే మన జీవితాలు అంధకారమయమయ్యేవి. క్రిస్మస్ వలనే మనకి ఇలాంటి ఒక సహవాసం దొరికింది. క్రిస్మస్ ఉంది కాబట్టే మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. క్రిస్మస్ ఉంది కాబట్టే ఆయన యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. క్రిస్మస్సే గనక లేకపోతే ఇలాంటి వాతావరణాన్ని, ఇలాంటి సహవాసాన్ని, ఇలాంటి ధ్యానాలు మనం చేసి ఉండేవారం కాదు. సో అంచేత క్రిస్మస్ వెలుగులో తిమోతి పత్రిక ధ్యానాలను కొనసాగించాలని నేను కోరుతూ ఉన్నాను. తిమోతికు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అదే ధ్యానాలు కొనసాగిద్దాం. తిమోతి పత్రికను ధ్యానం చేసిన ప్రతిసారి మనం జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి విషయాన్ని గురించి గతంలో రిపీటెడ్గా చెబుతూనే వచ్చాను. ఈ రోజున మరలా చెబుతాను. సంఘము యొక్క క్రమశిక్షణ ఈ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ క్రమశిక్షణకు సంబంధించిన విషయాలు చాలా రకాలుగా ఈ పత్రికలో వ్రాశాడు. అందులో ప్రస్తుతం మనం ధ్యానం చేస్తూ ఉన్నటువంటి విషయం అయితే నాయకత్వం ఎంత బలంగా ఉండాలో అనే సంగతిని గురించి వ్రాశాడు. దానిని గురించి చాలా విస్తారంగా వ్రాశాడు. ఈ పత్రికలో రాశాడు, ప్రక్కనున్న పత్రిక అంటే 2వ పత్రికలో రాశాడు, దాని ప్రక్కనున్న పత్రిక అంటే తీతు పత్రికలో రాశాడు. ఇవి మాటి మాటికి రిపీట్ చేస్తూ దేవుని సంఘములో నాయకులైన వారు ఇలానే ఉండాలి అని చాలా ఖచ్చితంగా చెప్పాడు. అందుచేత వీటిని మనం కేవలం చదివేసి ముగించలేదు. వాటి యొక్క విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం.
మనము సంపూర్ణతను సాధించిన వారం కాదు, కానీ సంపూర్ణత దిశలో ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి వారు. సో సంపూర్ణత అంటే ఏంటో తెలియకపోతే ఆ దిశలో ప్రయాణం చేయటం కూడా మనకి కష్టమే. అంటే గమ్యం తెలియకపోతే మార్గం కూడా తెలియదు. కాబట్టి దేవుడు సంపూర్ణత మార్గాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. సంపూర్ణత యొక్క మార్గాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ నాయకత్వపు లక్షణాలు మనము అంత సంపూర్ణులమా, అలాంటి సంపూర్ణమైన వ్యక్తులు ఎవరైనా దొరుకుతారా అని అడిగితే దానికి నా దగ్గర సమాధానం లేదు. కానీ బట్ దేవుడు దీనిని నిర్ణయించాడు అంటే ఖచ్చితంగా ఈ రకమైనటువంటి వ్యక్తులను దేవుడు సిద్ధపరుస్తున్నాడని మాత్రం నేను నమ్ముతాను. సో అందుచేత ఈ లక్షణాలను మనం చాలా వివరంగానే ధ్యానం చేయటానికి ప్రయత్నం చేశాం. ఈ లక్షణాలను గురించి మనం ధ్యానం చేస్తూ ఉండేటప్పుడు ఒక 5 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, ఈ లక్షణాలను గురించి మాట్లాడినప్పుడు సంఘ నాయకత్వం ఎలా ఉండాలి అనేది ఈ లక్షణాల్లో ఇమిడి ఉంది. రెండవది, నాయకుని ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి అనేది వివరంగా వ్రాశాడు. మూడవది, ఈ లక్షణాలు నాయకుడు అయిన తర్వాత కాదు, నాయకుడు కాక మునిపే విశ్వాసిలో ఈ లక్షణాలు నిరూపితమవ్వాలి. అలాగనే నాలుగవది, నాయకునిగా అవే లక్షణాలను కొనసాగించాలి. ఇక ఐదవదిగా, ఈ లక్షణాలు లేనివాడు ఒకవేళ నాయకుడు కావచ్చేమో, నాయకుడిగా ఒకవేళ సంఘం నియమించినప్పటికీ దేవుని యొక్క చిత్తం ఆ నాయకుని ద్వారా నెరవేరటం చాలా కష్టం. సో అందుచేత ఈ లక్షణాలు ఖచ్చితంగా సంఘ నాయకునికి అవసరం. సంఘ నాయకుడు అని చెప్పినప్పుడు ఇట్ ఇంక్లూడ్స్ పాస్టర్. కాపరి కూడా అదే బృందంలోనికి వస్తాడు. నిజానికి దేవుడు మనలో ప్రతి ఒక్కరిని కూడా నాయకులుగా కోరుకుంటున్నాడు. అందుకే ప్రతి విశ్వాసికి ఈ లక్షణాలు అవసరం. వీటిని మనం అనుదిన జీవితంలో పాటించాలా. నేను ఇంకా నాయకుడిని కాదు కదా, నేను పాటించకపోయినా పర్వాలేదు అని అనుకోవద్దు. కత్తి వినియోగించే సమయానికి అది జారుగా ఉండాలి. అది అలా లేకపోతే వినియోగించటానికి తీసినటువంటి వ్యక్తి అది జారుగా లేదు కాబట్టి దాన్ని వదిలేస్తాడు. సో అందుచేత దేవుడు నీకు నాయకత్వాన్ని ఇస్తున్నాడు, నిన్ను నాయకుడిగా కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన నిన్ను ఉపయోగించుకోవటానికి నీ వైపుకి చూసినప్పుడు నీవు దానికి తగినట్టుగా సాన పెట్టబడినటువంటి వ్యక్తివిగా ఉండాలి. అలాంటి వ్యక్తివిగా ఉండడానికే ఇవన్నీ కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లక్షణాలను మనం 5 భాగాలుగా చేసి ధ్యానం చేశాం. ఈ 5 భాగాలు ఏంటంటే, విశ్వాస జీవితానికి సంబంధించిన లక్షణాలు కొన్ని. అందులో మనం 4 లక్షణాలని ధ్యానం చేశాం. అలానే మన యొక్క వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి లక్షణాలు 7 ధ్యానం చేస్తాం. అదే రీతిగా వైవాహిక జీవితానికి సంబంధించి ఒక లక్షణాన్ని, కుటుంబ జీవితానికి సంబంధించి మరొక లక్షణాన్ని ధ్యానం చేశాం. ఆ తర్వాత ఈ రోజున 5వ విభాగంలో సమాజ జీవితం. ఒక క్రైస్తవుడు సమాజంలో జీవిస్తూ ఉండగా, అది క్రైస్తవ సమాజము కావచ్చు, అన్య సమాజం కూడా కావచ్చు, ఈ సమాజంలో జీవిస్తూ ఉండగా అతడు ఏ రీతిగా ఎటువంటి లక్షణాలను కనపరచాలి అనే సంగతిని ఈ 5వ విభాగం లేక చివరి విభాగంలో మనం ఈ రోజున నేర్చుకొనబోతూ ఉన్నాం. ఇందులో ఇంచుమించు
8 లక్షణాలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా చాలా సంక్షిప్తంగా చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఇందులో మనకి కనపడేటువంటి లక్షణాలు ఏంటంటే మర్యాదస్తుడు, అతిథి ప్రియుడు, సజ్జన ప్రియుడు, నీతిమంతుడు, పవిత్రుడు, ఆశానిగ్రహము గలవాడు, స్వేచ్ఛాపరుడు కానివాడు, సంఘము వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడు. 8 లక్షణాలు. ఈ 8 మాటలుగా ఈ లక్షణాలు మనకి పరిచయమే. అయితే వాటిని దేవుడు క్రైస్తవ నాయకునికి ఆపాదిస్తూ ఉన్నాడు. క్రైస్తవ నాయకునికి ఈ లక్షణాలు ఉండాలి అని కోరుతూ ఉన్నాడు. సో ఒక్కొక్కటి మనం సింపుల్గా చూడటానికి ప్రయత్నం చేద్దాం. మర్యాదస్తుడు అనే ఈ మాట మనం చాలాసార్లు విన్నాం. అంటే గౌరవింపదగిన వాడు, లేక రెస్పెక్టబుల్, గౌరవించదగినటువంటి వ్యక్తి. ఇంకా చెప్పాలంటే ఇతరుల ఎదుట మనం ఎవరం అనే విషయం. సమాజం నిన్ను గౌరవించాలి ఒక నాయకునిగా. నిన్ను సమాజం గౌరవిస్తేనే నీ మాటకు విలువ ఉంటుంది ఒక నాయకునిగా. నాకే మర్యాద లేకపోతే నేను మాట్లాడే మాటలకు కూడా విలువ ఉండదు. సో అందుచేత మర్యాదస్తునిగా ఉండటం అనేది చాలా అవసరమైనటువంటి ఒక క్వాలిటీ. ఈ మర్యాదను గురించి మనం చెప్పుకునేటువంటి సామెత ఏంటంటే, ఇది ఇచ్చి పుచ్చుకునేది. మర్యాదను వెంతిస్తావో నీకు అంత మర్యాద దక్కుద్ది. నువ్వు ఇతరులను ఎలా చూస్తావో నిన్ను ఇతరులు అలాగనే చూస్తారు. నువ్వు ఇతరులను గౌరవిస్తే నిన్ను ఇతరులు గౌరవిస్తారు. నువ్వు ఇతరులకు విలువనిచ్చి మాట్లాడితే ఇతరులు కూడా నీకు విలువనిచ్చి మాట్లాడతారు. సో ఇది ఇచ్చి పుచ్చుకునేది, గివ్ అండ్ టేక్. కనుక ఇలాంటి మర్యాదను గురించి బైబిల్ మాట్లాడుతూ ఉంది. చాలాసార్లు మనం ఒక కంప్లైంట్ వింటాం, నన్ను ఎవరు గౌరవించటం లేదు, నా మాట ఎవరు వింటలేదు, నా మాట అంటే ఎవరికి లెక్కలేదు అని. దానికి కారణం ఇతరులు కాదు, దానికి కారణం నేనే. నాలో ఏ లోపం ఉంది? నాలో ఏ లోపం ఉందంటే నా మాట తీరులోనో, నా ప్రవర్తనలోనో, లేక నేను మాట్లాడేటువంటి కంటెంట్, నేను మాట్లాడే విషయంలోనో ఎక్కడో తేడా ఉంది. లేక నేను ఇతరులతో ఈ మాటలు పలుకుతూ ఉన్నప్పుడు అవతలి వ్యక్తికి గౌరవం ఇస్తూ ఉన్నానో లేదో అనే ఇలాంటి అంశాల మీద ఆధారపడి ఉందన్నమాట. కాబట్టి ఎవరైనా నన్ను గౌరవించటం లేదు, ఎవరైనా నా మాట లెక్క చేయటం లేదు, ఎవరైనా నన్ను అవమానపరుస్తూ ఉన్నారు, ఎగతాళి చేస్తూ ఉన్నారు అంటే దానికి ఎక్కువ శాతం, మే నాట్ బి 100%, కానీ ఎక్కువ శాతం నేనే కారణం. కాబట్టి మర్యాద అనేది మన యొక్క వ్యక్తిత్వంలో నుంచి అది ప్రారంభం కావాల మర్యాద. సో మనం ప్రవర్తించేటువంటి తీరు, మాట తీరు, వీటన్నిటిని ఒకసారి విమర్శించుకోవాలి, నేను ఎలా ఉన్నాను అని. కొన్నిసార్లు ఎలాంటి పరిస్థితి ఉందంటే, పెద్దవారు కూడా, అంటే మామూలుగా చూస్తే వారు పెద్దవారు, వయస్సు ఉన్నటువంటి వారు, వీరు చాలా అనుభవం ఉంది అని మనుషులు ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ అదే వ్యక్తి మాట్లాడడం మొదలుపెట్టి ఆ మాటలలో చాలా అవమానకరమైనటువంటి రీతి కనుపరుస్తూ ఉన్నట్లయితే,
లేక తాను ప్రవర్తించేటువంటి తీరులో అవమానకరమైనటువంటి ప్రవర్తనను కనుపరుస్తూ ఉన్నట్లయితే అతని మీద ఉన్నటువంటి ఆ మొదటి అభిప్రాయం కంప్లీట్గా తొలగిపోతుంది. కాబట్టి మన యొక్క వయస్సుకు తగినట్లు కొన్నిసార్లు మన యొక్క అనుభవాన్ని బట్టి, దేవునితో మనకున్నటువంటి సంబంధాన్ని బట్టి మనము ఆ ఉన్నతమైనటువంటి ప్రవర్తన శైలిని అలవర్చుకోవలసినటువంటి అవసరత ఉంది. మనం ఒక ఉదాహరణ ఇంతకుముందు చెప్పుకున్నాం. సొదొమ గొమొర్రాలను గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక రకమైనటువంటి సంస్కృతిని మనం చూసాం. అది మనకి ఆదికాండం 19వ అధ్యాయంలో కనపడుతుంది. అధ్యాయం అంతటిని మీరు చదివితే అందులో 4వ వచనంలో ఈ రీతిగా ఉంటుంది. అదేంటంటే, లోతు అక్కడ ఉంటాడు. లోతు కుటుంబం. ఈ లోతు కుటుంబాన్ని దేవుడు తప్పించటానికి ప్రయత్నం చేస్తూ అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు వారు ఆ యొక్క పట్టణం యొక్క పరిస్థితిని చూసి ఎక్కడ ఉండాలో తెలియక అక్కడ వీధిలో వారు నిలబడి చూస్తూ ఉంటే గబగబా లోతు వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. మీరు ఎక్కడ ఉండడం ఏంటి అని చెప్పి వారిని ఇంటికి తీసుకెళ్తాడు. ఎందుకంటే లోతుకి ఆ పట్టణం యొక్క పరిస్థితి ఏంటో తెలుసు. అంతవరకు పట్టణస్థులు చూస్తూనే ఉన్నారు, కానీ ఎవ్వరూ మాట్లాడలేదు. లోతు ఇంటికి వారిని వెళ్ళిన తర్వాత ఆ పట్టణస్థులందరూ గుమికూడి వచ్చారంట. ఆ పట్టణస్థులందరూ అనగా అని వివరణ ఇచ్చాడు. అక్కడ 4వ వచనంలో వివరణ ఇచ్చి ఏమంటాడంటే, బాలురు, వృద్ధులు, పట్టణస్థులందరూ, ప్రజలందరూ అని మాట్లాడతాడు. అందరూ ఒకే విషయాన్ని గురించి ఆ ఇంటి దగ్గర గుమిగూడి లోతుని బలవంతం చేశారు. అసలు అది ఎంత జుగుప్సాకరమైనటువంటి విషయం అంటే, పిల్లలున్నారు అనేటువంటి ఆలోచన పెద్దలకి లేదు. అరే, మా పెద్దలు చూస్తూ ఉన్నారు, ఇలాంటివి మేము చేయకూడదు అని భయం పిల్లలకు కూడా లేదు. అంటే వారందరూ కలిసి ఏకంగా చెడిపోయారు. ఇప్పుడు ఎవరి మాట ఎవరు వింటారు, ఎవరి మాట ఎవరు వినరు? ఎందుకంటే అందరూ ఒకే రకమైనటువంటి రీతిగా పాడైపోయినటువంటి. సో కొన్నిసార్లు పెద్దోళ్ళు కూడా వీధుల్లో గెంతులేస్తూ ఉంటే అసలు వాళ్ళ మాట పిల్లలు ఎందుకు వింటారండి? వినరు. సంస్కృతి అలా మారిపోయింది. ఇప్పుడు గౌరవంగా చూసేటువంటి వ్యక్తులు కూడా రోడ్ల మీద గంతులేస్తూ ఉన్నారు. ప్రతి కార్యక్రమంలో గంతులేస్తూ ఉన్నారు. విచ్చలవిడిగా మాట్లాడేస్తూ ఉన్నారు. విచ్చలవిడి ప్రవర్తన చేసేస్తూ ఉన్నారు. క్రైస్తవ నాయకుడికి అది తగదు అని చెప్తున్నాడు. ఈ లోతు వెళ్ళాడంట. వెళ్ళి తన అల్లుళ్ళను పిలవటానికి వెళ్ళాడంట. దేవుని మాటలు చెబుతూ, దేవుని తీర్పును గురించి మాట్లాడుతూ. అల్లుళ్ళు లోతుని ఎగతాళి చేశారు, అవమానపరిచారు. అక్కడ కారణం ఏంటి అంటే, లోతు బహుశా నీతిని అనుసరించి మాట్లాడి ఉండొచ్చు. నీతిని అనుసరించి అంటే దేవుని యొక్క కార్యాలను గురించి వివరించి ఉండొచ్చు. కానీ వారు వినే పరిస్థితుల్లో లేరు. అందుచేత కొన్నిసార్లు మన మర్యాద ఎందుకు పోతుందంటే, ఆ మర్యాదను, ఆ నీతిని అర్థం చేసుకోలేని వ్యక్తుల దగ్గరకు మనం వెళ్ళేటప్పుడు మన మర్యాద కూడా పోతుంది. ఉన్న మర్యాద కూడా పోతుంది. మనమంట వినేవారికే జ్ఞానం నేర్పించాలంట. మూఢులకు చెబితే వాడు నిన్ను హేళన చేస్తాడంట. అలాగైపోయింది దీని పరిస్థితి. కాబట్టి మర్యాదస్తుడు ఈ విషయాలన్నింటినీ గమనించి తన మాట తీరుని, తన యొక్క పనితీరుని, తన యొక్క ప్రవర్తన శైలిని, మాట్లాడే విషయాలని మార్చుకొని
చాలా గౌరవప్రదంగా మాట్లాడడం, గౌరవప్రదంగా మనుష్యులతో కలిసి ఉండడం అనేది నేర్చుకోవాలా. ఇలాగ జరిగితే అప్పుడు మనకి విలువ ఉంటుంది. మనం ఎక్కడ పడితే అక్కడ ఇతరులాగా ప్రవర్తించకూడదు. ఓకే, దీని గురించి మీరు ఇంకా ఆలోచించండి. రెండవది అతిథి ప్రియుడు. అతిథి ప్రియుడు అంటే ఆతిథ్యం చేయటానికి ఇష్టపడేవాడు, అతిథులను చేర్చుకునేవాడు. దీనిని గురించి బైబిల్ చాలా విస్తారంగా మాట్లాడింది. మొదటి లక్షణం మర్యాదస్తుడు అనేది మనం ఇతరుల ఎదుట నిలబడినప్పుడు ఎలాంటి వారం. ఇప్పుడు అతిథి ప్రియుడు అనేది ఇతరులు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం వారిని ఎలా సత్కరిస్తాం, ఎలా గౌరవిస్తాం, ఎలా ఆదరిస్తాం అనే దాని గురించినటువంటి విషయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో ఆతిథ్యము చేయ మరువకుడి, ఎందుకంటే వారు తెలియకయే లేక ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేసేసారు. కాబట్టి ఎప్పుడు ఎవరు ఏ విధంగా వస్తారో నీకు తెలియదు. ఒకవేళ దేవుడే నిన్ను దర్శిస్తాడేమో. బహుశా దీని నుంచేనేమో అతిథి దేవోభవ అనేటువంటి ఒక నానుడి పుట్టిందేమో, నాకు తెలియదు. ఆతిథ్యం చేయటం మరవద్దు అని హెబ్రీ పత్రికలో చెప్పాడు. రోమపత్రికలో కూడా 12వ అధ్యాయం 13వ వచనంలో ఇలా మాట్లాడతాడు, పరిశుద్ధుల యొక్క అవసరాలలో మీరు పాలు పంపులు పొందండి, శ్రద్ధతో ఆతిథ్యం చేయండి అంటాడు. ఇక్కడ పరిశుద్ధులు అంటే విశ్వాసులు. నీ తోటి విశ్వాసుల యొక్క అవసరాలలో పాలు పంపులు పొందటం ఆతిథ్యం. దీనిని శ్రద్ధగా చేయండి అని మాట్లాడుతున్నాడు. ఇక మూడవదిగా యోహాను వ్రాసినటువంటి 3వ పత్రిక, ఆ పత్రిక అంతా దానికోసమే వ్రాసాడేమో అనిపిస్తుంది అది చదివితే. అందులో ఉన్నటువంటి వచనాలు చాలా తక్కువే, కానీ ఆ వచనాలలో ఆతిథ్యానికి సంబంధించినటువంటి విషయాలు రాశాడు. యోహాను 3వ పత్రిక మనం ఒకసారి చూద్దాం. 5వ వచనం నుండి నేను చదువుతున్నాను. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచు ఉన్నావు. ఎవరో పరదేశులు, కానీ వారు దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు. వారు పరిచర్య చేస్తూ చేస్తూ మార్గంలో ఈ వ్యక్తి దగ్గరికి వచ్చారు. గాయు అనేటువంటి ఈ వ్యక్తి దగ్గరికి వచ్చారు. ఈ వ్యక్తి దగ్గరికి వస్తే ఈ గాయు వారిని చేర్చుకొని వారికి అన్ని సపర్యలు చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే ఆయన్ని మెచ్చుకుంటూ ఉన్నాడు. చూడండి 6వ వచనం, వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమీయూ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరిరి గనుక దేవునికి తగినట్టుగా, ఎవరికి తగినట్టుగా? దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన యెడల నీకు యుక్తముగా ఉండును. అంటే ఆ వ్యక్తి నీ దగ్గరకు వచ్చినప్పుడు నీవు ఆ వ్యక్తికి చేసేటువంటి సేవ దేవునికి సేవలాగా ఉండాలంట. దేవుడే నీ ఇంటికి వచ్చి కూర్చుంటే నువ్వు ఎలా సపర్యలు చేయటానికి ఉపక్రమిస్తావో అంత ప్రేమతో సపర్యలు చేయాలి అంటున్నాడు. అలా చేస్తే ఏమవుతుందంట? 8వ వచనం, మనము సత్యమునకు సహాయకులకు మౌనట్లు అట్టివారికి ఉపకారము చేయ బద్ధులమై ఉన్నాము. అలా చేస్తే సత్యమునకు సహకారులు అవుతాం అన్నాడు. సత్యమునకు సహకారులు అంటే సువార్త పరిచర్య చేసేటువంటి వారికి ఆతిథ్యం ఇవ్వటం. ఆతిథ్యం ఇవ్వటం ఈ దినాల్లో ఆతిథ్యాన్ని ఇవ్వటం చాలా వరకు క్రైస్తవ కమ్యూనిటీలో, మరికొన్ని కమ్యూనిటీస్లో ఉన్నప్పటికీ కూడా
అంతగా ఇంటిలోనికి చేర్చుకునేటువంటి కల్చర్ చాలా వరకు తగ్గిపోయింది. ఎక్కడైనా వేరే చోట పెట్టి వారికి ఎక్కడి నుంచైనా ఆహారాన్ని తెప్పించి ఎవరి చేతనైనా వడ్డించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ మనం కాదు. వారిని ఎక్కడైనా పెట్టి ఎక్కడి నుంచైనా ఆహారాన్ని తెప్పించి వేరెవరి చేతనైనా వారికి వడ్డించేలాగానే ఏర్పాట్లు చేస్తున్నాం, కానీ మనం కాదు. కాబట్టి ఈ ఆతిథ్యాన్ని గురించి ఇంత చక్కగా విషయాలు చెప్పాడు. దేవునికి తగినట్టుగా ఆతిథ్యం చేయాలి. దేవుడే నీ దగ్గరకు వస్తే ఏం చేస్తావు అనేటట్టుగా నువ్వు వారికి సహాయం చేయాలన్నాడు. అయితే ఇక్కడే ఇంకొక సంగతి కూడా చెప్పాడు. దయోత్రేఫే అనే ఒక వ్యక్తిని గురించి మాట్లాడాడు. దయోత్రేఫే. ఈ దయోత్రేఫే ఏం చేస్తా ఉన్నాడు? అతని యొక్క ఆశ ప్రధానత్వాన్ని కోరడం, అంటే సంఘంలో నాయకుడిగా ఉండడం. అలా నాయకుడిగా ఉండటం కొరకు అతడు ప్రజలను నియంత్రించటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎలా నియంత్రిస్తున్నాడంట? ఏ వ్యక్తి అయినా నీ దగ్గరకు వస్తే నువ్వు దయోత్రేఫే యొక్క పర్మిషన్ తీసుకోవాలా, లేక ఆ వ్యక్తి చేర్చుకోమంటే చేర్చుకోవాలా, పంపించేయమంటే పంపించేయాలా. అలాగే నియంత్రిస్తున్నాడు ఈ దయోత్రేఫే అనేటువంటి వ్యక్తి. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, 9వ వచనం. నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దయోత్రేఫే మమ్మును అంగీకరించుటలేదు. వాడు మమ్మును గూర్చి చెడ్డ మాటలు వదరుచు అది చాలదన్నట్లుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనస్సు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచు ఉన్నాడు. ఎవరైనా మీ ఇంట్లోనికి నాకు తెలియకుండా ఎవరినైనా చేర్చుకుంటే మిమ్మల్ని సంఘంలో నుంచి వెలివేసేస్తామని చెప్తున్నాడంట. అంటే ఆ రీతిగా సంఘాన్ని కంట్రోల్ చేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ దయోత్రేఫే అనేటువంటి వ్యక్తి. అది చెడు కార్యము అని ఆ తర్వాత వ్రాస్తాడు. సో ఆతిథ్యం అనేది క్రైస్తవుల యొక్క ఆభరణం కావాల. క్రైస్తవులకు ఆభరణం కావాల. ఈవెన్ శత్రువు వచ్చినా ఆదరించగలిగేటువంటి స్థితిలోనికి మనం ఎదగాలి. అది బైబిల్ చెబుతూ ఉన్నటువంటి మాట. అదే సమయంలో మరో సంగతిని మనం గమనిస్తే, కొంతమందిని చేర్చుకోకూడదు అని కూడా దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది. అది అదే యోహాను తన యొక్క పత్రికలో దానిని గురించి మాట్లాడతాడు. రైట్. రెండవ పత్రికలో 18వ వచనం నుండి ఇలా ఉంది. 10వ వచనం నుంచి ఇలా ఉంది. ఎవడైనను ఈ బోధను తేక, 3వ పత్రికలో మాట్లాడినప్పుడంతా సత్యమును బోధించే వారిని గురించి మాట్లాడాడు, దేవుని సేవ చేసేవారిని గురించి మాట్లాడాడు. కానీ ఎక్కడికి వచ్చినప్పుడు ఈ బోధను తేక అంటే సత్య సంబంధమైనటువంటి బోధను చేయక అబద్ధాలను మాత్రమే బోధిస్తూ మనుష్యుల వలన లాభం పొందటానికి ప్రతి ఇంటిని దర్శించేవారు కొంతమంది ఉన్నారు. దాని గురించి మాట్లాడుతున్నాడు. ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల ఏం చేయాలంట? వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పను వద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలలో పాలివాడగును. అంటే మనకి కొంత వివేకం అవసరం.
దేవుడు ఆతిథ్యం చేయమని చెప్పాడు. ఆతిథ్యం చేయమని చెప్పినప్పుడు ఎలా చేయమన్నాడంటే దేవునికే చేసినట్లుగా చేయమన్నాడు. పరదేశి వచ్చినా ఆదరించమన్నాడు, శత్రువు వచ్చినా ఆదరించమన్నాడు. కానీ అదే సమయంలో దేవుని పేరున అబద్ధాలను బోధిస్తూ నీ దగ్గరకు వచ్చి మోసపూరితమైనటువంటి ఆశను వెలిబుచ్చేవారిని నీ ఇంట చేర్చుకోవద్దు అన్నాడు. చాలా కాషియస్గా ఉండాలని చెప్పాడు అన్నమాట. కాషన్ కూడా ఇచ్చాడు. సంచేత ఈ రెండింటి మధ్య మనం కొంచెం ఆలోచించి జ్ఞానపూరితంగా ప్రవర్తించడం చాలా అవసరం. ఓకే, ఇంకొంచెం ముందుకు వెళ్తే మరొక లక్షణం సజ్జన ప్రియుడు. సజ్జన ప్రియుడు. సజ్జన ప్రియుడు అంటే మంచివారిని ప్రేమించేవాడు, సజ్జనులను ప్రేమించేవాడు, మంచివారిని ప్రేమించేవాడు. మంచివారిని ప్రేమించగలిగేవాడు మంచివాడైతేనే ప్రేమించగలడు. సజ్జనుడే సజ్జనులను ప్రేమించగలడు. అంటే ఈ లక్షణం కలిగిన వాడు తన యొక్క గుణాన్ని బయట పెడతాడన్నమాట. మన గుణం బయటపడేది ఎప్పుడు అంటే మనం ఎవరితో స్నేహం చేయటానికి ఇష్టపడుతున్నామో దానిని బట్టి బయటపడుతుంది మన యొక్క గుణం. మిగతా విషయాల్లో మనం అన్నీ మంచిగానే ఉండొచ్చు, బట్ మన యొక్క స్వభావం ఎప్పుడు బయటపడుతుంది, మన గుణం ఎప్పుడు బయటపడుతుంది అంటే మనం ఎవరితో స్నేహం చేయటానికి ఎక్కువగా ఇష్టపడతాం. అందుకే ఒక సామెత ఉంది కదా, టెల్ మీ అబౌట్ యువర్ ఫ్రెండ్ దెన్ ఐ విల్ టెల్ యూ హూ యు ఆర్. నీ స్నేహితుని గురించి చెప్పు, నువ్వు ఎవరివో నేను చెప్తానన్నాడు. నువ్వు సజ్జనుడు అయితే సజ్జనునితో స్నేహం చేస్తావు. నువ్వు సజ్జనుడు కాకపోతే అలాంటి వారితోనే స్నేహాన్ని చేస్తావు. కాబట్టి నీ స్నేహం సరిగా ఉండటానికి ఇది చాలా అవసరం. నీ స్నేహాన్ని బట్టే నీ నాయకత్వం యొక్క తీరు కూడా ఉంటుంది. నువ్వు ఎవరి మాటని గౌరవిస్తే దాని ప్రకారంగానే నీ యొక్క నాయకత్వపు తీరు కూడా ఉంటుంది. సొలొమోను చనిపోయిన తర్వాత, లేక సొలొమోను తర్వాత రాజుగా వచ్చినప్పుడు రెహబాము ఒక సమస్య వచ్చింది. పెద్దలను అడిగాడు, అనుభవజ్ఞుల్ని. వారు మంచి సలహా చెప్పారు. దాన్ని వదిలేశాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడంట? తనలాంటి మరో కొంతమంది స్నేహితులను పిలుచుకొచ్చాడు. తన వయసు వారిని పిలుచుకొట్టి వారిని అడిగారంట. వారిని అడిగితే వారు చాలా కఠినమైనటువంటి ఆలోచన చెప్పారు. ఈయన ఏ ఆలోచన అంగీకరించాడంటే పెద్దలు అనుభవజ్ఞులు చెప్పినటువంటి యోగ్యమైన ఆలోచనను తిరస్కరించి తన స్నేహితులు చెప్పినటువంటి ఆలోచన ప్రకారంగా చేశాడు. ఏమైంది? రాజ్యం 2 ముక్కలుగా విడిపోయింది. నీ స్నేహం నీ నాయకత్వానికి చాలా అవసరం. సజ్జన ప్రియుడవైతే నీ నాయకత్వం అలా ఉంటుంది. దుర్జన ప్రియుడవైతే నీ నాయకత్వం అంత అధమంగా ఉంటుంది. సో అంచేత మంచివారితో స్నేహం చేయడం, మంచివారితో మాట్లాడడం, మంచివారితో ఆలోచనలను పంచుకోవటం, మంచివారి యొక్క సలహాలు తీసుకోవటం చాలా అవసరం నాయకత్వానికి. సో ఇతరులలో మంచిని మనం పసిగట్టాలా, అభినందించాలా. సజ్జన ప్రియుడు ఒక వ్యక్తి తనకేం చేశాడు అనే దాని మీద కంటే ఆ వ్యక్తి ఎలాంటి వాడు అనే దాని మీదే అతన్ని అభినందిస్తాడు. చెడ్డవారు అలా కాదు. చెడ్డవారైతే ఈ వ్యక్తి వల్ల నాకు ఉపయోగం ఉందా లేదా అని చూసి అభినందిస్తారు. అది యథార్థమైనటువంటి అభినందన కాదు, స్వార్థపూరితమైనటువంటి అభినందన. కానీ ఆ వ్యక్తి ఎలాంటి వాడో అతని యొక్క గుణాన్ని బట్టి అభినందించడం యథార్థమైనటువంటి అభినందన.
అతడు నాకేం చేశాడు అనేది సెకండరీ. బట్ ఆ వ్యక్తి ఎవరు? సజ్జన ప్రియుడు అలాగా ప్రతి వ్యక్తిని కూడా చూస్తాడన్నమాట. సో అట్టి రీతిగా మనం ముందుకి కొనసాగాలి. ఆ తర్వాత 4వ లక్షణం. 4, 5, 2 లక్షణాలని కలిపి నేను ఒకే కోవలోనికి తీసుకొస్తున్నాను. ఎందుకంటే నీతిమంతుడు, పవిత్రుడు, ఈ 2. నీతిమంతుడు, పవిత్రుడు. నీతిమంతుడు, పవిత్రుడు లేక నీతిమంతుడు అని చెప్పినప్పుడు ఈ నీతి యేసుక్రీస్తులో తన కృపను బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడటం గురించి మాట్లాడేటువంటి నీతి కాదు ఇది. ఎవరెవరైతే వారి యొక్క పాపాలు ఒప్పుకొని యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించారో వారినందరినీ దేవుడు నీతిమంతులుగా తీర్చాడు. ఇట్ ఈజ్ అన్ ఇంప్యూటెడ్ రైచియస్నెస్. అంటే దేవుడు మనకి నీతి లేని మనకి నీతిని ఆపాదించాడు. అది యేసుక్రీస్తులో విశ్వాసి యొక్క స్థితి. కానీ ఇక్కడ నీతిమంతుడు అని చెప్పినప్పుడు దానిని గురించి మాట్లాడలేదు, కానీ ఆ స్థితిలో నుండి దేవుని యొక్క నీతి ప్రకారంగా అనుదిన జీవితంలో జీవించేటువంటి వ్యక్తిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. నీతిమంతుడు అన్నప్పుడు నీతిమంతుడు. ఈ క్రిస్మస్ సందర్భంలో మనం కొన్ని క్యారెక్టర్స్ని యూజువల్గా జ్ఞాపకం చేసుకుంటాం. ఇందాక కూడా మనం చదివాము వాక్య భాగం. మనకి జకర్యా, ఎలిజబెతులు కనబడతారు. వారిని గురించి బైబిల్ చెబుతూ ఉన్నటువంటి మాట ఏంటంటే వీరు దేవుని దృష్టికి నీతిమంతులు, దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నిరపరాధులుగా నడుచుకుంటూ ఉన్నవారు అని వారిని గురించి చెప్పబడింది. అలాగనే మరియను గురించి చెప్పినప్పుడు ఆమె కన్యక, దయాప్రాప్తురాలు, దేవుడు ఆమెను దర్శించాడు అని ఆమె యొక్క కన్యాత్వం గురించి మాట్లాడాడు. ఇంకా ముందుకెళ్తే యోసేపుని గురించి మాట్లాడుతూ యోసేపు నీతిమంతుడు అని చెప్పబడింది. అంటే దేవుడు తన పనిని నెరవేర్చాలని చూసినప్పుడు ఇలాంటి వ్యక్తులనే కోరుకున్నాడు. ఆ దేశంలో జకర్యా, ఎలిజబెతులు తప్ప ఇంకెవరు లేరా పిల్లలు లేనివారు? బహుశా చాలామంది ఉంటారు. మరియ తప్ప మరో స్త్రీ లేదా? యోసేపు తప్ప మరో యవ్వనుడు లేడా? ఉన్నారు. కానీ దేవుడు వీరినే కోరుకున్నాడు. వారి జీవితాలను గురించి బైబిల్లో చెప్పనబడిన మాట ఏంటంటే వారు నీతిమంతులు అని చెప్పబడింది. వారు పవిత్రంగా ప్రభువు కోసం తమ జీవితాలను కాపాడుకుంటూ జీవిస్తూ ఉన్నటువంటి వారు. అందుకనే ఈ నీతిమంతుడు, ఎవరు నీతిమంతులుగా ఉండగలరు అంటే ఎవరైతే దేవునికి సమర్పించుకున్నారో వారే నీతిమంతులుగా ఉండగలరు. లేక ఎవరైతే దేవుని నీతిని నెరవేర్చాలని తీర్మానించుకొని దానికి కట్టుబడి ఉంటారో అలాంటి జీవితాలు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఉపయోగపడతాయి. కనుక సంఘంలో నాయకత్వం ద్వారా దేవుడు తన పనిని నెరవేర్చాలనుకున్నాడు కాబట్టి తన పనిని నెరవేర్చడానికి ఉపయోగపడేటువంటి వ్యక్తులు నీతిమంతులుగా జీవించేవారు కావాలని దేవుడు కోరుకున్నాడు. వారి యొక్క నీతి లేని జీవితాన్ని సమర్థించుకున్నవారు దేవునికి అవసరం లేదు. ప్రభు ఎదుట యథార్థంగా తమ జీవితాలను సమర్పించుకొని దేవుని నీతిని జరిగించాలనే డెడికేషన్తో ఉన్నటువంటి వారు ప్రభువుకి కావాలి. ఇక 6వ విషయం ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహం అనేది ఒక మనిషి యొక్క సామర్థ్యం కాదు, ఒక వ్యక్తి యొక్క సామర్థ్యం కాదు.
మన సామర్థ్యంతో ఆశా నిగ్రహం కుదిరే పని కాదు. ఈ పాటికి మనలో చాలామంది ప్రయత్నాలు చేసి ఉంటారు. చేయకూడదు 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 అనుకుంటూనే చేసేస్తూ ఉంటారు. ఆశా నిగ్రహం మనకి మనంగా మన సామర్థ్యంతో జీవించగలిగేది కాదు. కానీ మనం ఒక పని చేస్తాం, అదేంటంటే ఆశలను కోరికలను అణుచుకోవటానికి ప్రయత్నం చేస్తాం. అణుచుకోవటం వేరు, నిగ్రహించుకోవటం వేరు. నీవెంత అణుచుకుంటావో అంత ఫోర్స్ఫుల్గా ఆ కోరిక నీలో పనిచేయటం ప్రారంభిస్తుంది. ఒక స్ప్రింగ్ లాగా, లేక ఒక బాటిల్లో నింపుతూ ఉన్నటువంటి గ్యాస్ లాగా. పూర్వకాలం ఈ గోలీ సోడాలు వచ్చేవి, అందులో గ్యాస్ ఫిల్ చేసేవారు. కొన్నిసార్లు ఆ గ్యాస్ ఫిల్ చేస్తూ ఉన్నప్పుడు అంత దళసరిగా ఉండేటువంటి ఆ బాటిల్ కూడా టప్ అని పగిలిపోయేది. అలా గనక పగిలితే చాలా ప్రమాదం అది. ఎందుకు అలా పగిలేది అంటే అందులో ఫిల్ చేయవలసినటువంటి గ్యాస్ యొక్క మొత్తం ఎక్కువైపోవటం వలన. అంటే సప్రెస్సింగ్ అనేది, కోరికలను సప్రెస్ చేసుకోవటం అనేది అలాంటిది. పూర్వం మనకి బాల్ పెన్స్ వచ్చేటప్పుడు ఆ బాల్ పెన్స్కి రీఫిల్స్ మార్చేవాళ్ళం. ఆ బాల్ పెన్స్లో ఒక స్ప్రింగ్ ఉంటుంది. ఆ స్ప్రింగు ఒక్కొక్కసారి అది బాల్ పెన్ను రీఫిల్ మారుస్తూ ఉన్నప్పుడు దాన్ని కొంచెం అణిచి పొరపాటున వదిలేస్తే అది ఎగిరిపోయేది. ఎక్కడికి ఎగిరిపోయేదో కూడా తెలిసేది కాదు. ఇప్పుడు రీఫిల్స్ మార్చే విధానమే లేదు, ఆ స్ప్రింగులు కూడా కనిపించడం లేదు. నా దగ్గర ఇన్ని పెన్నులు ఉన్నాయి. మన జ్యోతి స్టేషనరీకి వెళ్ళి ఎన్నింటికి మీరు రీఫిల్స్ మార్చగలరో అన్నింటికి రీఫిల్ మార్చేయండి అని చెప్పాను నేను ఆయనకి. అంటే అవన్నీ వాడేసినవి అయిపోయి రీఫిల్స్ దొరకట్లే. ఆయన అన్నాడు, దేనికి రీఫిల్ దొరకదండి అనేసి వచ్చాను మళ్ళీ. అంటే ఇప్పుడు అంతా యూజ్ అండ్ త్రో. కానీ ఆ స్ప్రింగ్ ఎలాగైతే అలాగ నొక్కి వదిలినప్పుడు ఎగిరిపోతుందో, అలా నీ కోరికను నువ్వు సప్రెస్ చేసుకుంటే అంత తీవ్రంగా పనిచేస్తుంది అది. సప్రెస్ చేసుకోవటం అంటే ఉదాహరణకి నీ కోరిక ఉంది, కానీ ఇప్పుడు నేను ఆలయంలో ఉన్నాను కదా, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నా మాటను అదుపు చేసుకోవాలా, నా కోరికలను అదుపు చేసుకోవాలా, ఎవ్వరికి ఇది కనిపించకూడదు అని నెమ్మదిగా ఉంటావు. ద మూమెంట్ యు గో అవుట్, బయటికి వెళ్ళిన వెంటనే అది పనిచేయడం ప్రారంభిస్తుంది. చాలా తీవ్రంగా పనిచేస్తుంది. అప్పుడు ఇంక నిన్ను ఎవరు ఆపలా, నిన్ను నువ్వు కూడా ఆపుకోలేవు. ఎందుకండి అంత తీవ్రంగా మాట్లాడేశారంటే మరి ఆ ఫ్లోలో వచ్చేసిందని అంటాం అంతే. దట్స్ ఆల్. మనల్ని మనం కూడా ఆపుకోలేము. కానీ ఇక్కడ ఆశలను సప్రెస్ చేసుకోవటం గురించి, అణగదొరుక్కోవటం గురించి మాట్లాడడం లేదు, కానీ అణుచుకోవడం గురించి మాట్లాడడం లేదు, కానీ నిగ్రహించుకోవటం. ఈ నిగ్రహం అనేది పరిశుద్ధాత్మ యొక్క ఫలం. నువ్వు పరిశుద్ధాత్మకు ఎంత విధేయత చూపెడితే అంత ఎక్కువగా నిగ్రహించుకోగలిగే శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు పరిశుద్ధాత్మకు లోబడకపోతే నీవెంత ప్రయత్నం చేసినా నిగ్రహించుకోవటం కష్టం. నిగ్రహం అనేది నీ కోరికలను మించి ప్రభు యొక్క శక్తికి లోబడ్డం. అప్పుడు మనం ఏం చేస్తామంటే మన కోరికలను నెరవేర్చం, వాటిని తృణప్రాయంగా తీసి బయటపడేస్తాం. దేవుని యొక్క ఆశలు, దేవుని యొక్క కోరికలు నెరవేరుస్తాం. అలాంటి నాయకత్వం సంఘంలోనికి రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దీనికి గలతీ పత్రిక 5:22, అలానే తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మనం చదివితే దీనికి సంబంధించిన విషయం మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది.
ఇంకొంచెం ముందుకెళ్తే మరో లక్షణం, స్వేచ్ఛాపరుడు కానివాడు. స్వేచ్ఛాపరుడు కానివాడు అంటే స్వేచ్ఛ లేనివాడు కాడు. స్వేచ్ఛ లేనివాడు కాడు, స్వేచ్ఛ ఉన్నవాడే. స్వేచ్ఛాపరుడు అంటే అర్థం ఏంటంటే తన ఇష్టం వచ్చినట్లు చేసేవాడు అని అర్థం. ఇష్టం వచ్చినట్లు చేసేవాడు నాయకుడిగా ఉండటానికి తగడు, ముఖ్యంగా సంఘంలో, క్రైస్తవ సంఘంలో. అంటే దీనినే మనకి అంటే దాన్ని గ్రహించటానికి వీలుగా ఉపయోగించేటువంటి ఒక మాట దాదాగిరి అంటాం కదా, అది క్రైస్తవ సంఘంలో కూడదు. దాదాగిరి అంటే నేనేం చెప్తే అది జరగాల, అంతే. దానినే ఇక్కడ ఏమన్నాడంటే స్వేచ్ఛాపరుడు కానివాడై ఉండాలా. ఇప్పుడు కల్చర్ కూడా ఎలా మారిపోయిందంటే ప్రపంచం యొక్క వైఖరి నా ఇష్టం. కుటుంబాల్లో కూడా ఇదే పరిస్థితి. ఈవెన్ తల్లిదండ్రుల యొక్క మాట కూడా విలువ లేదు. నా ఇష్టం, నా ఇష్టం. అసలు కొన్ని విషయాలు మనం ఇలాంటి చోట మాట్లాడుకోలేము, కానీ వార్తల్లో మీరు చూడండి ఎంత భయంకరమైన కృత్యాలు జరుగుతూ ఉన్నాయో. సమాజం కూడా సహించలేకపోతుంది. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగితే మా ఇష్టం అండి, మీరు ఏ యుగంలో ఉన్నారు అని మనల్ని ప్రశ్నిస్తారంట వాళ్ళు. మీరు ఏ యుగంలో ఉన్నారు, ఇంకా మా ఇష్టం అని వారు మాట్లాడుతున్నారు. అలాంటి వైఖరి క్రైస్తవ సంఘములో ఉండకూడదని దేవుడు చెబుతూ ఉన్నాడు. స్వేచ్ఛాపరుడు కాకూడదు, ప్రస్తుత ప్రపంచ పోకడను అనుసరించేవాడిగా ఉండకూడదు. క్రైస్తవ సంఘ నాయకుడు తనతో పాటు ఉన్నటువంటి మిగిలిన వారి యొక్క అభిప్రాయాలకు సమానమైన గౌరవాన్ని ఇవ్వాలి. వారి యొక్క సలహాలు సూచనలు గౌరవించాలా, తీసుకోవాలా. అంతేకాదు, ఇంకొక విషయం చెప్తాను చూడండి. స్వేచ్ఛాపరుడు కానివాడు ఏం చేస్తాడంటే వాక్యానుసారంగా ఆలోచిస్తాడు, అందరి అభిప్రాయాలు తీసుకుంటాడు, వాటన్నిటినీ కూడా వాక్యంతో పోల్చి చూస్తాడు. ఇది వాక్యానుసారమేనా? సో వాక్యానుసారంగా ఆలోచిస్తాడు, వాక్యానుసారంగా తీర్మానిస్తాడు, వాక్యానుసారంగా ప్రవర్తిస్తాడు, వాక్యానుసారంగా పనిచేస్తాడు. గోల్స్ అన్నీ అలాగనే ఉంటాయి. సో ఆ నాయకత్వం తీరే వేరుగా ఉంటుంది. వాడు స్వేచ్ఛాపరుడు కాడు. ఒకవేళ ఎవరైనా అడిగితే దేవుని వాక్యం ఈ రీతిగా చెబుతుంది అని అధికారయుక్తంగా చెప్పగలడు తాను తీసుకునేటువంటి నిర్ణయాలు. ఇక్కడ మనం ఒక విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. అదేంటంటే దేవుడు మనలను నాయకులుగా నియమించినప్పుడు మనం దేవుని చేత నియమించబడిన వారము అనే స్పృహ కోల్పోకూడదు. క్రైస్తవ సంఘ నాయకుడు ఎవరైనా సరే మనము దేవుని చేత నియమించబడిన వారం. ఎందుకొరకు? దేవుని పని జరిగించటం కొరకు. ఎందుకొరకు? దేవునికి మహిమ తీసుకురావటం కొరకు, అంతే. స్వేచ్ఛానుసారుడు ఈ 3 పనులు చేయడు. స్వేచ్ఛానుసారుడు ఏం చేస్తాడంటే దేవుడే నన్ను నియమించాడన్న విషయాన్ని మర్చిపోయి ఇది నా సామర్థ్యాన్ని బట్టి, నా బలాన్ని బట్టి, నాకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ని బట్టి నేను సంపాదించుకుంది అనుకుంటాడు. కాబట్టి ఏమనుకుంటాడంటే ఇది నేను కష్టపడి సంపాదించుకున్నాను కదా, నన్ను నేను సాటిస్ఫై చేసుకోవటానికి నా ఇష్టం వచ్చినటువంటి కార్యాలు నేను చేస్తాను అనుకుంటాడు. సో ఎవరికి మహిమ తెచ్చుకుంటాడంటే తనకి తానే మహిమ తెచ్చుకుంటాడు. నేను ఇలా చేశాను, నేను ఇలా చేశాను, నేను కాబట్టే చేశాను.
స్వేచ్ఛాపరుడు. కానీ స్వేచ్ఛాపరుడు కానివాడు ఏం చేస్తాడంటే, నన్ను దేవుడు నియమించాడు కాబట్టి దేవుని ఎదుట నేను నమ్మకంగా ఉండాలా, దేవునికి లెక్క అప్పగించాలి, నేను దేవుని పని చేయాలా, దేవునికి మహిమ చెల్లించాలి అని ఖచ్చితంగా తెలుసుకుంటాడన్నమాట. రైట్. ఇంకొక ఇంపార్టెంట్ లక్షణం ఉంది, 8వ లక్షణం. అదేంటంటే, సంఘము వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడుగా ఉండాలి. సంఘము వెలుపటి వారి చేత. చూడండి, తిమోతి మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 7వ వచనం. మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వారై ఉండవలెను. రోడ్డు మీద పోతూ ఉన్నటువంటి వ్యక్తిని ఆపి, ఫలానా వ్యక్తి నీకు తెలుసా? తెలుసు. అతడు ఎలాంటి వాడు అంటే మంచివాడు అని చెప్పగలగాల. దేవుడు అలాంటి వానిని నాయకునిగా నియమించమని చెబుతున్నాడు. నలుగురిని తన దగ్గర పెట్టుకొని వారికి సపోర్ట్ చేస్తూ, మీరందరూ నేను మంచివాడినని చెప్పండి అని అంటే అది కాదంట. దారిన పోయేవాడిని ఆపి, ఫలానా వ్యక్తి నీకు తెలుసా అని అడిగితే వాడు తెలుసు అంటే ఆ వ్యక్తి ఎలాంటి వాడు అని అడిగితే ఆ వ్యక్తి చెప్పాలా వాడు మంచివాడు అని. అలాంటి సాక్ష్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. సంఘం వెలుపటి వారు, సంఘం లోపలి వారు కాదంట, సంఘం వెలుపలి వారు నిన్ను గూర్చి చెప్పాలా, లేదండి అతడు చాలా నీతిగా చేస్తాడు పని అని చెప్పాలా, అతడు న్యాయంగా చేస్తాడు పని, అతను ఎప్పుడు ఎటువంటి దౌర్జన్యం చేయడం నేను చూడలేదు, అతడు ఎప్పుడు అబద్ధం ఆడవడం నేను చూడలేదు, అతడు దుష్టమైన పనులు చేసేవాడు కాడు, అతనికి వ్యసనాలు లేవు అని బయటవారు చెప్పగలగాలి. ఆ సాక్ష్యాన్ని కోరుతున్నాడు. ఎందుకంటే ఒక సంఘ నాయకుడు రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు ఈ సంఘానికి గౌరవం రావాలి అంటే ఆ నాయకునికి మంచి సాక్ష్యం ఉండాలి. అప్పుడు ఫలానా వ్యక్తి నాయకుడు అంటే ఆ సంఘానికి కూడా విలువ ఉంటుంది. కానీ అదే ఆ నాయకునికే విలువ లేకపోతే ఇంకా సంఘానికి ఏం విలువ ఉంటుంది? విలువ ఉండదు అన్నమాట. సో అందుచేత దేవుడు సంఘము వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉండాలి అన్నాడు. చివరిగా ఇంకొక విషయాన్ని నేను మీకు తెలియచెప్పి ముగించేస్తాను. తిమోతికు రాసిన మొదటి పత్రికలోనే 3వ అధ్యాయంలో 10వ వచనంలో చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఒకటే వ్రాస్తాడు. 10వ వచనం, మరియు వారు మొదట పరీక్షింపబడవలెను, తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. ఆ మాట మీరు గమనించండి. సో నాయకుడు అవ్వాలని కోరుకునే ప్రతి వ్యక్తి పరీక్షను ఎదుర్కోవాలి. అది చెప్తున్నాడు. ఈ లక్షణాలన్నిటి విషయంలో అనింద్యులైతే అప్పుడు వాడు పరిచారకుడిగా ఉండవచ్చును. ఇక్కడ మీరు ఈ సెంటెన్సెస్ని గమనించండి. పరీక్షను గురించి మాట్లాడినప్పుడు పరీక్షింపబడవలెను అన్నాడు, అంటే అది మస్ట్. కానీ నాయకుని గురించి మాట్లాడినప్పుడు వాడు అనింద్యుడైతే పరిచారకుడిగా ఉండవచ్చును అంటే అర్థం ఏంటి? ఉండాలి
లేక ఉండవలెను అనలేదు, ఉండవచ్చును. అంటే అలాంటి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తిని సంఘము నాయకునిగా పెట్టుకోవచ్చు. పెట్టకుండా ఒకవేళ ప్రక్కనే ఉంచేసినా ఈ లక్షణాల విషయంలో ఆ వ్యక్తి తప్పిపోకూడదు, పరీక్షింపబడవలను. ఈ పరీక్ష ఈ పరీక్ష వ్రాత పరీక్ష కాదు. ఈ పరీక్ష క్విజ్ పోటీ కాదు. ఈ పరీక్ష వక్తృత్వ పోటీ కాదు. అలాగనే డిబేట్ కాదు. మరి ఏంటి పరీక్ష? ఈ పరీక్ష ఒక వ్యక్తి యొక్క జీవిత పరీక్ష. ఈ పరీక్ష ఎలా చేస్తారో దానిని గురించి బైబిలే మాట్లాడుతుంది. దానిని మనం చూద్దాం. సో నాయకత్వం అనేది కండిషనల్. ఇలా ఉంటేనే నువ్వు నాయకుడిగా ఉండొచ్చు, ఇలా ఉంటేనే అని మాట్లాడింది బైబిల్. కాబట్టి ఈ పరీక్ష ఎలా చేస్తారో ఒకసారి మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఇందాక మనం ఒక వాక్య భాగాన్ని చదివాం. ఆ వాక్య భాగాన్ని తీయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 16 నుంచి 22 వరకు ఉన్నటువంటి వచనాలలో ఈ పరీక్ష ఎలా నిర్వహించాలో, ఎలాంటి వారు కృతార్థులవుతారు అనే విషయాన్ని గురించి మాట్లాడాడు. మీరందరూ బాగానే ఉన్నారు కదండి? వింటున్నారు కదా? ఎవరు నిద్రపోవట్లేదు కదా? ఎందుకంటే ఈ పరీక్ష మనం అందరం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ పేరు లేని ఒక పరిచారకుని గురించి వ్రాసాడండి. పేరు రాయలేదు. అతని పేరేంటో తెలీదు. ఆ వచనాలన్నీ చదివితే అతని పేరేంటో మాట్లాడలేదు అసలు. తీతుని గురించి మాట్లాడాడు, కానీ తీతుతో పాటు కలిసి పనిచేసే ఈ వ్యక్తిని గురించి అసలు మాట్లాడలేదు. అంటే ఆ వ్యక్తి యొక్క పేరు చెప్పలేదు. పేరు లేని ఒక పరిచారకుని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఈ పరిచారకుణ్ణి వారు ఎలా పరీక్షించారో అది తెలియజేశాడు. 18వ వచనం. మరియు సువార్త విషయము సంఘములన్నింటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుడు. అతని పేరు రాయలేదు, కానీ సంఘాలన్నింటిలో సువార్త విషయంలో ప్రసిద్ధి పొందిన సహోదరుడు. ఇక్కడ ప్రసిద్ధి చెందినవాడు అంటే పాపులారిటీ గురించి మాట్లాడడం లేదు, కానీ మంచి పేరు గురించి మాట్లాడుతున్నాడు. అది మంచి పేరు పొందినవాడు. ఇతని యొక్క పేరు ఎలాంటిదంటే అతడు సువార్తను ప్రకటిస్తే ప్రతి సంఘం దాన్ని అంగీకరిస్తూ ఉంది. అంటే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని సంఘాలన్నీ కూడా అంగీకరించాయి. మంచి పేరున్నటువంటి వాడు. ఒక సంఘం కాదంట, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాలన్నింటిలో కూడా అతనికి అలాంటి పేరే ఉంది. ఎవరిని అడిగినా, ఏ సంఘం దగ్గరికి వెళ్ళి నీకు పలానా వ్యక్తిని గురించి తెలుసా, నీ అభిప్రాయం ఏంటి అంటే అతడు చాలా మంచివాడండి, అతడు సువార్తకు తగినవాడు అని చెబుతారన్నమాట. రెండవ విషయం 19వ వచనంలో ఫస్ట్ పార్ట్. అంతేకాక మన ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తము మా సిద్ధమైన మనస్సు కనుపరుచు నిమిత్తము అని అతని గురించి మాట్లాడతాడు. అంటే ఇతడు ప్రభువునకు మహిమ కలిగేటువంటి రీతిగా పరిచారకుడిగా ఉన్నాడు మాతో పాటు. అంటే ఇతడు మా టీంలో ఉంటే దేవునికి మహిమ వస్తుంది. పౌలు చెప్తున్నాడు ఆ మాట. పౌలు ఉన్నాడు, తిమోతి ఉన్నాడు, తీతు ఉన్నాడు, ఆ బృందంలో ఇలాంటి వారు గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉంటే ఈ పేరు లేని వ్యక్తి వారితో పాటు ఉంటే ప్రభువుకి మహిమ వస్తుందంట. ప్రభువుకి మహిమ వస్తుంది. అతడు
మన నాయకత్వంలో ఉండుట దేవునికి మహిమ. అంటే హీ ఈజ్ అన్ యాడింగ్ బ్యూటీ. అతడు వస్తే మా టీంలో నిజంగా దేవుని కార్యాలు అద్భుతంగా నెరవేరుతాయి అని కోరుకునేవారు అన్నమాట. రైట్. ఇంకొకటి ఉంది, అదే 19వ వచనంలో ఇంకో మాట ఏంటంటే, ఇంకా కొంచెం ముందుకు చదివితే, మా సిద్ధమైన మనస్సు కనుపరచు నిమిత్తమును ఈ ఉపకార ద్రవ్యము విషయమై పరిచారకులమైన మాతో కూడా అతడు ప్రయాణము చేయవలెనని సంఘముల వారు అతన్ని ఏర్పరచుకొనిరి. హీ షుడ్ ట్రావెల్ విత్ అస్. మాతో కలిసి ప్రయాణం చేయటానికి ఆయన తగినవాడు. మా బృందంతో కలిసి ఉండటానికి తగినవాడు అని సంఘాలన్నీ ఒప్పుకున్నాయి అని మాట్లాడుతున్నాడు. ఈ సంఘాలన్నింటికీ కూడా ఇతన్ని బృంద సభ్యునిగా ఉంచటానికి ఏకాభిప్రాయం ఉంది. ఇతడుంటే మీకు మంచిది, ఇతడు తగినవాడు, ఇతని ప్రవర్తన, ఇతడు బృందంతో కలిసి పనిచేసేటువంటి తీరు, మంచి పేరు, వ్యక్తిగతంగా ఇతరులతో కలిసి పనిచేసేటువంటి విషయం. సో బృందంలో నాయకత్వం అనేది బృందం, ఒక నాయకత్వ బృందం, కొంతమంది వ్యక్తులు కలిసి నాయకత్వాన్ని నిర్వహిస్తారు. ఈ నాయకత్వపు బృందంలో అందరూ కూడా కలిసిపోవాలి, ఒకరితో ఒకరు అలా కలిసి పని చేయాల. ఇప్పుడు ఈ వ్యక్తిని గురించి మాట్లాడుతూ, ఇతడు మాతో కూడా కలిసి ప్రయాణం చేయటానికి అర్హుడు. కొంతమంది ఇండివిజువల్గా చాలా మంచి వాళ్ళండి, బృందంలో మాత్రం చాలా చెడ్డవాళ్ళండి, కలిసి పని చేయలేరు. అది ఎందుకు అలాగా వస్తుందో నాకు తెలియదు, కానీ వ్యక్తిగతంగా బహుశా చాలా చక్కగా మాట్లాడతాడు, చాలా మంచివాడిలా కనపడతాడు. కానీ ఇంకొకరితో కలిసి పని చేయాలి అన్నప్పుడు మాత్రం చాలా భయంకరంగా తయారైపోతాడు. బృందంతో కలవలేనివాడు. ఈ దినాల్లో చాలా కంపెనీస్ టీమ్స్ని ఏర్పాటు చేస్తున్నారు. టీమ్ లీడర్స్ ఉంటారు. అది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటిది. ప్రతి కంపెనీలో కూడా ఇలా ఉంటారు. అలా టీమ్స్ ఏర్పాటు చేసినప్పుడు వారికి అప్పుడప్పుడు వాళ్ళని పిలిచి వాళ్ళకి గ్రూప్ డైనమిక్స్ నేర్పిస్తారు. అంటే బృందంలో కలిసి ఎలా పని చేయాలా, నీ తోటి వర్కర్తో నువ్వు ఎలా కలిసి నడవాలి అనేటువంటి విషయాలు వారికి నేర్పిస్తారు. మనం కలిసి పనిచేస్తూ ఉన్నప్పుడు మన మధ్య సమస్యలు తలెత్తటం సహజం, కానీ వాటిని పరిష్కరించుకోవటంలోనే బృందం యొక్క ఐక్యతను మనం కాపాడే వాళ్ళం అవుతాం. ఇదంతా కూడా దేవుడు ఎప్పుడో చెప్పేశాడు. కొత్త నిబంధన గ్రంథంలో ఇప్పుడు మనం చదువుతున్నాం. ఇది రాసే 2000 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు కంపెనీస్లో ఈ రూల్స్ అన్నిటినీ పెట్టారు. అసలు ఇది ఎక్కడి నుంచి వెళ్ళాలో తెలుసా? కంపెనీస్ దగ్గర నుంచి సంఘంలోనికి రాకూడదు, సంఘంలో నుంచే కంపెనీస్ నేర్చుకోవాలి. కానీ రివర్స్ అయిపోయింది పరిస్థితి. చాలా క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్లో బయట సెక్యులర్ కంపెనీస్లో పనిచేసేటువంటి ఈ గ్రూప్ డైనమిక్స్ టీచ్ చేసేటువంటి వ్యక్తులు వచ్చి క్రైస్తవ సేవకులకు గ్రూప్ డైనమిక్స్ బోధించాల్సి వస్తుంది. ఎందుకు అలాంటి పరిస్థితి? మనం బోధించాలి. నిజానికి చెప్పాలంటే దేవుడు ఎప్పుడో మాట్లాడాడు ఆ విషయాలన్నీ కూడా. బృందంతో కలిసి పనిచేయటం, ఇతరులను ఎలా కలుపుకొని పోవాలి, ఇతరులను ఎలా అభినందించాలి, ఇతరులతో ఎలా సహకరించాలి, ఇతరులను ఎలా గౌరవించాలి, వారి యొక్క అభిప్రాయాలను ఎలా గౌరవించాలి, ఇవన్నీ కూడా
క్రైస్తవ సంఘంలో ప్రాక్టీస్ చేయాలని దేవుడు కోరుతున్నాడు. ఈ వ్యక్తిని గురించి అవన్నీ మాట్లాడాడు. ఆయన బృందంలో మాతో పాటు కలిసి ప్రయాణం చేయటానికి తగినవాడు. ఇంకొక విషయం 22వ వచనం. 22వ వచనంలో ఇంకా కొన్ని చక్కని సంగతులు చెప్పాడు. మరియు వారితో కూడా మేము మా సహోదరుని పంపుచున్నాం. ఇక్కడ కూడా పేరు రాయలేదు, అదే సహోదరుని గురించి మాట్లాడుతున్నాడు. ఈ సహోదరుని పంపుచు ఉన్నాము అని చెప్పి ఆ సహోదరుని వీరు ఎలా పరీక్షించారో చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, చాలా సంగతులలో అనేక పర్యాయములు అతనిని పరీక్షించి, చూసారు ఆ మాట ఎంత క్లియర్గా రాస్తున్నాడో, చాలా సంగతులలో అనేక పర్యాయములు అతనిని పరీక్షించి అతడు ఆసక్తి గలవాడని తెలుసుకొని పంపిస్తున్నాం. అది ఇలాంటి పరీక్ష ప్రతి పరిచారకునికి అవసరం అండి, ప్రతి నాయకునికి అవసరం అండి. ఒకవేళ మనం సంఘ నాయకులను ఎన్నుకొని మీరందరూ కలిసి ఇలా ఉంటామని చెప్పి మీ వ్యక్తిగత సాక్ష్యం, అలాగనే మీరు ఈ లక్షణాలన్నిటికీ కట్టుబడి ఉంటాము అని ఒక పత్రం రాసి సంతకం పెట్టి ఇవ్వండి. ఒకవేళ ఎప్పుడైనా ఎక్కడైనా మేము ఇందులో నుంచి తప్పితే వెంటనే నాయకత్వం నుంచి తప్పుకుంటామని సంతకం పెట్టి రాసి ఇవ్వండి అని అంటే విపరీతమైనటువంటి తిరుగుబాటు వస్తుంది. అవును కదా? కానీ ఉండాలి, అది ఉండాలా? ఇదిగో ఇలాంటి నియమాలు చొప్పున మనం పని చేయాలా? మనం మాట్లాడినప్పుడు, మన క్రియలు చేసినప్పుడు ఈ విధంగా మనం ఉండాలా? ఒకళ్ళు ఈ విధంగా ఉంటే ఈ విధమైనటువంటి క్రమశిక్షణ చర్య తీసుకొనబడును. రాసి సంతకం పెట్టించి వాళ్ళ చేత ప్రమాణం చేయించి తీసుకోండి. క్రైస్తవ నాయకత్వం ఎందుకు బాగుపడదు? ఖచ్చితంగా బాగుపడుతుంది, ఖచ్చితంగా బాగుపడుతుంది. వీళ్ళు ఒక వ్యక్తిని వారి గుంపులోనికి తీసుకోవటానికి ఎన్ని స్టేజెస్లో ఆ వ్యక్తిని పరీక్షించారో చూడండి. అంటాడు ఇంకా చివరిని, చాలా సంగతులలో. అంటే ఎన్ని సంగతులు? చాలా సంగతులు. ఇంకా అంటాడు, అనేక పర్యాయములు. ఒక్కసారి కాదు, ఇలాంటి పరీక్షలు మేము అనేక పర్యాయాలు చేశాం. చేసి 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 ఆ వ్యక్తి ఖచ్చితమైన వ్యక్తి అని మేము తెలుసుకున్నప్పుడు ఆ వ్యక్తిని పంపటానికి ఇష్టపడుతున్నాము. ఇంకా అంటాడు చూడండి, అక్కడ మనం చదివితే, అతనికి కలిగిన విశేషమైన నమ్మిక వలన మరి ఎక్కువైన ఆసక్తి గలవాడనియు తెలుసుకొని ఉన్నాము. అతని గురించి ఇలా చెప్తాడు, అతడు ఆసక్తి గలవాడు అని చెప్పి మరలా క్రింద ఏమంటాడు, ఎక్కువైన ఆసక్తి గలవాడు అంటాడు. అంటే అతడు ఆసక్తి గలవాడుగా కనిపించాడు ఫస్ట్. అతన్ని పరీక్ష చేసి చూస్తే అతని యొక్క ఆసక్తి ఇంకా ఎక్కువ అని తెలిసింది అంటాడు అన్నమాట. అలాగనే అతడు నమ్మకమైన వాడు అంటాడు, మరలా అతడు విశేషమైన నమ్మిక కలిగిన వాడు అంటాడు. అతడు నమ్మకమైన వాడే, కానీ అతన్ని పరీక్ష చేసి చూస్తే తెలిసింది ఏంటంటే అతడు నమ్మకం అలాంటి నమ్మకం కాదు, విశేషమైన నమ్మకం అంటాడు అన్నమాట. అది సంఘానికి కావలసినటువంటి నాయకత్వం, సంఘానికి కావలసిన నాయకత్వం. ఇలాంటి నాయకత్వం మన సంఘంలో కూడా ఉండాలా. ఇది ఇలాగనే నియమించబడాలా, ఇలా నియమించబడితే దేవుని పని నిరాటంకంగా కొనసాగుతుంది. నిరాటంకంగా అందరి యొక్క ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కలుగుతుంది. ప్రతి కుటుంబం నిశ్చింతగా ఉంటుంది.
ప్రతి కుటుంబం నిశ్చింతగా ఉంటుంది. యవ్వనస్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. సండే స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు చాలా ఉత్సాహంగా దేవుళ్ళు ఎదుగుతారు. వారి యొక్క జీవితాలు మొదటి నుంచి క్రమపరచబడతాయి. ఈవెన్ స్త్రీల సమాజం వారు ఏం చెయ్యాలో అది చేస్తారు. ఏం చెయ్యాలో అది చేస్తారు. ఈ రోజున విభాగాలైతే చాలా ఉన్నాయి కానీ పరిచర్య విషయానికి వస్తే జరగవలసిన పరిచర్య జరగటం లేదు. అందరికీ కార్యక్రమాలు కావాలి. సండే స్కూల్కి కార్యక్రమాలు కావాలి, స్త్రీల సమాజానికి కార్యక్రమాలు కావాలి, యూత్కి కార్యక్రమాలు కావాలి, వారికి కార్యక్రమాలు కావాలి. ఏమండి, అన్నింటికీ కార్యక్రమాలే కావాలి. పెద్దలకి కార్యక్రమాలు కావాలి. కార్యక్రమాలు, బట్ నో మినిస్ట్రీ. బట్ ఇలాంటి నాయకత్వం వస్తే మినిస్ట్రీ జరుగుతుంది, క్షేమాభివృద్ధి ఉంటుంది. ఎఫ్ఎస్సి పత్రికలో మనం చూసింది అదే. సంఘము క్షేమాభివృద్ధి పొందినట్లు దేవుడు ఇలాగు నియమించాడు అని వేరు నాయకులను గురించి మాట్లాడతాడు. అపోస్తలుల గురించి, సువార్థికుల గురించి, బోధకులను గురించి, కాపులను గురించి, వీరందరి గురించి మాట్లాడతాడు. ఇది ఎందుకు ఇలా నియమించబడింది అంటే సంఘము క్షేమాభివృద్ధి చెందాల. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభు, నీకు వందనాలు. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడిన విషయాలన్నిటిని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మేము బలహీనులమే, మా బలహీనతను ఒప్పుకుంటున్నాం. తండ్రి, మమ్మను కనికరించండి. మేము ఎల్లకాలం బలహీనులుగా ఉండిపోవాలన్నది మా ఉద్దేశం కాదు. తండ్రి, మమ్మను బలపరచండి. నీ ఆత్మకు మేము విధేయులమై, నీ వాక్యానికి మేము విధేయులమై, ఒకరికి ఒకరు కట్టుబడి నీ చిత్తాన్ని నెరవేర్చగలిగే కృప మాకందరికీ దయచేస్తావని నమ్ముతూ, సంఘాన్ని క్షేమాభివృద్ధి చెందిస్తావని నమ్ముతూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మనమందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో 575వ పాట లేచి నిలువబడి పాడుకుందాం. ఆ పాట పాడుతూ ఉండగా మన కానుకలను మనం దేవునికి సమర్పించుకుందాం. 575